హలో బడీస్, ఇక్కడ NH4 పడతా ఉందన్నమాట. NH4 NH6. ఓకే, ఇది వచ్చేసి మైదుకూరు టు సీతారామపురం, నెల్లూరు జిల్లా, అంటే కడప జిల్లా నుంచి మనకు సీతారామపురం కనం అనేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, పెద్ద కనం. రాయచోటి ఘాట్ అనేసి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టర్బైన్స్ అన్ని చూస్తున్నారు కదా, విండ్ ఎనర్జీ. ఇది బద్వేల్ తాలూకా, ఇది ఇప్పుడు బద్వేల్ రూట్ అనమాట. ఈ రూటు, ఆ రూట్ నుంచి ఇప్పుడు ఇలా బద్వేల్ రూట్ వెళ్తుంది, అక్కడ నుంచి మైదుకూరు రూట్ వచ్చేస్తుంది అనమాట. మైదుకూరు రూట్ నుంచి వచ్చేసి అక్కడ నుంచి నెల్లూరు ఇవి కలుస్తాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసి దీని కనెక్షన్ ఇవ్వాలనేసి ఇట్లా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ ఇవంతా వేసేసి ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ లేపుతారనమాట. అక్కడికి కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా వెళ్తూ ఉన్నాను నేను. వెళ్ళి మీకు అంతా డీటెయిల్గా చూపిస్తాను అనమాట. ఈ నేషనల్ హైవే పడుతూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ చూద్దాం అనేసి, మీకు కూడా చూపించేద్దాం ఒకసారి. కొత్తగా అంతా ట్రై చేస్తూ ఉన్నారు, నేను కూడా చూసి అట్లే మీకు చూపించేద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్. మీ అందరికీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో కష్టపడి ఈవినింగ్ టైంలో మంచిగా వస్తుంది అనేసి వీడియో నీట్గా క్లియర్గా చేసేద్దామని వచ్చేసాను. ఇక్కడ అయితే వాళ్ళ షెడ్లు అనమాట, వర్కర్స్వి చాలా కష్టపడతా ఉన్నారు దూరం నుంచి, ఎక్కడి నుంచి వచ్చేసి. సో మనందరికి కూడా ఈజీగా వేలో ఇదంతా తిరుక్కొని పోకుండా మంచి హైవేస్ వేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముందుకు పోయినాక మీకు రిమైనింగ్ వీడియో అంతా తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇది ఫ్రెండ్స్, ఒక వ్యూ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. గడ్డి వాములు, పచ్చని పొలాలు చాలా బాగున్నాయి. నాకైతే ఈవినింగ్ టైం మంచి పని చేశాను ఇక్కడికి వచ్చేసేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పచ్చదనాన్ని మనం ఎప్పుడు దగ్గర ఉండి చూస్తే కానీ ఆనందం వేరు. కొండలు, ఆ విండ్ ఎనర్జీ, టర్బైన్స్, విండో ఎనర్జీ అన్నీ మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా హైలైట్గా కనిపిస్తుంది న్యాచురల్గా. ఓకే, ఇక్కడ చూడండి మనకి వరి ఇక్కడ ఇదంతా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడికి వెళ్తూ ఉన్నాను ఇంకా. ఓకే, ఈ కొండకు హోల్ వేసేసి ఆ సైడ్కి చేస్తారో అంటున్నారు. మరి హోల్ వేస్తారో లేకుంటే ఇట్లా యూటర్న్లో పెడతారో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. అంతా చేస్తూ ఉన్నారు, అక్కడికే వెళ్తూ ఉన్నాను. రోడ్ వర్క్ ఎంతవరకు వస్తుంది ఏమి అనేసి జస్ట్ చెక్ చేసుకుందాం అనేసి. మామూలుగా అయితే యాజ్ పర్ సివిల్ ఇంజనీర్, నేను కూడా సివిల్ ఇంజనీరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్ చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నాను. ఓకే, సో జాబ్ కోసం సెర్చ్ కూడా చేస్తూ ఉన్నాను. ఏదైనా MNC కంపెనీ ఉంటే బెంగళూరు లొకేషన్లో అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. మిగతా ఏరియాలో అయితే నాట్ ఇంట్రెస్టెడ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే రెఫర్ కూడా చేయవచ్చు. ఓకే, ఇంకా మీకు ముందుకు వెళ్ళేసి అన్ని నీట్గా క్లియర్గా దగ్గరికి ఉండి చూపిద్దాం అనేసి కొంచెం మధ్యలో ఆపేసి మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. ఇది కదా అసలైన రోడ్డు అంటే, చాలా బాగుంది. నేనైతే దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్దామని చూస్తే ఇక్కడ ఇక్కడ బ్రేక్ పెట్టారు. దాని తర్వాత అక్కడ కంటిన్యూషన్ చేసేసారు అనమాట. అక్కడ అంత మిల్లులు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఈ కింద డౌన్ సైడ్ వెళ్ళిండేవాడిని నేను. ఓకే, ఇక్కడ ఒక చిన్న చెరువు ఉందని అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఓకే, బైక్ స్టాండ్ వేసేసి ఇంకా మీకు చూపిస్తాను అంత నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇది లేయర్ బై లేయర్ వేసేసారనమాట. మనకి నీట్గా క్లారిటీగా చూపిస్తాం చూడండి. ఇది చెకప్ జరిగిందో మరి ఏమో తెలియదు. మొత్తానికైతే ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు, సుమారుగా లేయర్స్ వేసేసినట్టున్నారు. అందుకే ఇక్కడ ఒక రీజనబుల్గా అయితే ఎంత పెట్టారు. ఇక్కడ జస్ట్ ర్యాంప్ పెట్టకుండా నార్మల్గా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా ఎంత హైట్ ఉందో అసలు. ఆ చెట్టు కూడా లేదు, అంత హైట్గా ఉందన్నమాట. ఇదేనా బైక్. ఓకే, ఇక్కడికి వచ్చేసి